ఆవిడికి శిశు సంక్షేమ శాఖ ఇచ్చిన తర్వాత కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. అమ్మ చెల్లెమ్మ అని చెప్పని పిలుస్తూ ఏ ఇష్యూ వచ్చినా కూడా నాకు ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసేవారని చెప్పని తనే స్వయంగా చాలాసార్లు మీడియా సమావేశాల్లో కూడా చెప్పినటువంటి మాట. తర్వాత ఒక గిరిజన మహిళకి ప్రయారిటీ ఇచ్చినటువంటి అదే పుష్పశ్రీవాణికి ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి అక్కడ ఇంపార్టెన్స్. రాయన భాగ్యలక్ష్మి గారు జాయిన్ అయ్యారు మనతోటి. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, వైసీపీ మహిళా నాయకురాలు. నమస్కారం మేడం. నమస్తే సార్. అదే అండి, ఇప్పుడు 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలను చేస్తాము, 5 లక్షల మంది టార్గెట్ అని చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చెప్పారు. ఇంకొకసారి ఆ బయట వినండి, ఆ మహిళా పారిశ్రామికవేత్తలు బయట ఒకసారి ట్రై చేయండి. ఏ బస్సులో చూసినా నా ఆడబిడ్డలే కనపడుస్తున్నారు. వాళ్ళని చూస్తే నాకు ఎక్కడా లేనటువంటి సంతోషాన్ని ఇస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు నాడు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చాం. నేడు ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేశాం. మరో 5 లక్షల మంది లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వయం ఏపీతో బ్రాండింగ్ కూడా చేస్తున్నాం. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. మేడం చెప్పండి. హలో మేడం చెప్పండి మేడం, దీని మీద మీ రియాక్షన్ చెప్పండి మేడం. ఇది ఎంత హాస్యాస్పదం అంటే అండి, చాలా దారుణం. ఎందుకంటే 4 సార్లు సీఎం, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదో మేము మహిళలకి చేసేస్తున్నాము, మహిళలను ఉద్ధరిస్తున్నాము అన్న మాట అన్నది చాలా దారుణం. 50% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినంత వరకు 3 సార్లు 4 సార్లు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మరి 50% రిజర్వేషన్ ఇంతవరకు మహిళలకి ఇవ్వాలి అనిపించలేదో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. అలాగే అమ్మ ఒడి, లేకపోతే చేయూత, చేదోడు, ఆసరా, భరోసా, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, అగ్రకులాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల నుంచి ప్రతి ఒక్క మహిళకి ఆర్థిక స్వలంబన కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినంత వరకు ఇంత సీనియర్ నాయకుడికి, ఇంత ఉద్దండులకి ఎందుకు తెలియలేదు అన్నది ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందే. ఈ రోజు మేమేదో మహిళలను ఉద్ధరించేస్తున్నాము, మేమేదో మహిళలకి మేము పెద్దపీట వేస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఊకదొంపుడు చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు విని ఎంత హాస్యాస్పదంగా వాళ్ళు దీన్ని చూస్తున్నారు అని అంటే, ఏ 3 సార్లు మీరు సీఎం గా చేశారు, ఇది 4వ టర్మ్ మీరు సీఎం గా, ఇంతవరకు మీకు ఎందుకు ఆలోచన రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ఒక్క పథకాలకి మీరు ఈ రోజు పేరు మార్చుకొని మీరు వేరే పథకాలు పెట్టుకుంటున్నారే తప్పితే గాని మీరు సొంతంగా ఆలోచించి ఏ ఒక్క పథకమైనా మీరు మహిళలకి పెట్టారా? పోనీ సూపర్ 6 లోన ఈ రోజు ఇన్ని రకాల పథకాలు సూపర్ 6 లో మీరు పెట్టారే, ఏ ఒక్క పథకమైనా మీరు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారా? అమలు చేయగలిగారా? ఏం చేస్తున్నారు? ఈ రోజు నారీ శక్తి అన్నారు, ఏం చేశారు దాన్ని? 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ల మహిళలకి ప్రతి నెల 1,500 చొప్పున వేస్తామన్నారు, అమలు చేయగలిగారా? ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి పెన్షన్ అన్నారు, ఇవ్వగలుగుతున్నారా? ఇచ్చారా? ఈ రోజు అమ్మ ఒడిలోన 20 లక్షల మంది పిల్లలకి కోత పెట్టారు. ఈ రోజు పెన్షన్లలో 6 లక్షల మందికి కోత పెట్టారు. ఈ రోజు మీరు సభలు పెట్టుకొని గొడ్డల పార్టీ అంటున్నారే, అసలు నిస్సిగ్గుగా మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు గాని, నారా లోకేష్ గారు గాని అర్థం కావట్లా. గొడ్డల పార్టీ ఎవరిది? గొడ్డల పార్టీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి. మహిళను డిప్యూటీ సీఎం ని చేయాలని డిమాండ్ అని పెడతారా? ఖచ్చితంగా వాళ్ళు చేయలేండి. 25 మంది ఎమ్మెల్యేలు కలిస్తే అందులో 3 మినిస్టర్లు ఇచ్చారు. వాళ్ళకు చేసేది వాళ్ళు, ఆయనకి అంత పెద్ద మనసు ఉంటే ఎప్పుడో చేసేవారు. ఇందాక మీరు
మన నాయకులు చెప్తున్నారు కదా మనకి ఒక ఎస్టీ మహిళని మనకి ఉప ముఖ్యమంత్రిగా పెట్టిన ఘనత, డిప్యూటీ సీఎం గా పెట్టిన ఘనత మన జగన్ గారిది. పుష్పశ్రీ ఈయనకి అంత పెద్ద మనసు ఎప్పుడూ లేదు. పుష్పశ్రీవాణి గారిని తానేటి వనితను కూడా తానేటి వనిత గారు కూడా తానేటి వనిత గారేంటి, రోజా గారేంటి, ఇలా చెప్పుకుంటే మహిళ ఇంతవరకు శాసన మండలిలోన డిప్యూటీ స్పీకర్ ఎవరైనా ఉన్నారండి? అది కూడా ఒక మహిళని ఎందుకు ఇప్పుడు ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదేనండి. ఇప్పుడు అక్కడ రాయన భాస్కర్ ఇప్పుడు మనతో మాట్లాడేటువంటి భాగ్యలక్ష్మి గారు నిజానికి విజయవాడలో చాలా ఒక మంచి ఒక డైనమిక్ ఒక లీడర్గా ఇదవుతా ఉంటే ఆ కుర్చీ కూడా ఏ రకంగా లాగేయాలని చెప్పి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఏమన్నా ఏదో రకంగా అక్కడ కార్పొరేటర్లందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసేయాలంటే అంటే ఒక మహిళ అక్కడ పాపం స్వయం కృషి మీద వాళ్ళ దీని మీద ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికయ్యారు. సరే మనం ఎలవ చేయాలనేది లేకుండా చాలా చోట్ల చేశారు, ఒక చోటే కాదు కదా. కానీ విజయవాడకు వచ్చేసరికి ఏంటంటే ఆ ప్లాను బెడిసికొట్టింది. అసలు మహిళలకు భద్రత ఎక్కడుందండి? ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉందా? అయితే ఇప్పుడు గంజాయిని అరికెట్టాం, డ్రగ్స్ సైకోల తాట తీస్తున్నాం, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటిది కూడా చెప్పారండి. లేదండి, 11% మహిళల మీద ఇంకా అరాచకాలు అన్నవి పెరిగాయి. 10 జిల్లాల్లోన మహిళల మీద అరాచకాలు అన్నవి, బాలికల మీద అరాచకాలు అన్నవి పెరిగాయి. గంజాయి మద్యం, కల్తీ మద్యం ఏరులై పారుతుంది. బెల్ట్ షాపులు విపరీతంగా వెలిసాయి. ఈ రోజు 6 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి అమ్మ వరకు ఎవ్వరికి ఎక్కడ భద్రత లేదు. దిశ చట్టాన్ని దేనికి సార్ వీళ్ళు నిర్వీర్యం చేశారు? ఏమైంది? దిశ చట్టాన్ని వీళ్ళు అమలు చేస్తే ఏమవుద్ది? మహిళా పోలీస్ స్టేషన్లు ఎందుకు వీళ్ళు నిర్వీర్యం చేశారు? సచివాలయాల్లో మహిళా పోలీసులు ఎందుకు నిర్వీర్యం చేశారు? తాజాగా సమాధానం చెప్పమానండి. 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నాము, ఇది నినాదం కాదు మా కమిట్మెంట్ అని లోకేష్ గారు కూడా చెప్పడం జరిగిందండి. దీని మీద ఇది ఎట్టి పరిస్థితుల్లోన కేంద్రంలోన జరిగిద్ది, అది అందరికీ తెలిసిన విషయమే. జరిగిద్ది కాబట్టి ముందే వీళ్ళు మేము ఇచ్చేస్తున్నాము అన్నది ముందు చెప్పుకుంటే కాస్త ఏదో క్రెడిట్ ఏదో పొందుదామని ఈ రకంగా చెప్పారు. మంచిదేనండి, మహిళా రిజర్వేషన్ మీరు పెట్టారు, మంచిదే, మేము హర్షిస్తాము. ఒక మహిళగా నేను హర్షిస్తాను, మంచిదే, కాదనము. కానీ అన్ని విషయాల్లో మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయంలోన ఏదైతే మీరు మహిళలకి మేము భద్రత కల్పిస్తాము అన్నారో ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా మహిళల భద్రత లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలం. ఉచిత బస్సు అండి, ఇక ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం అనేది అద్భుతంగా నడుస్తుంది. అసలు ఉచిత బస్సు ఏ మహిళ అడిగిందండి మిమ్మల్ని? ఏ మహిళ అడిగింది మిమ్మల్ని ఉచిత బస్సు? ఎవరు అడిగారండి? మీరు పెట్టారే సూపర్ 6 నారీ శక్తి ఉంది కదా, 1500 వేస్తానని, ముందు అది వేయండి. ఉచిత బస్సు తీసేయండి. మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానన్నారే, అది ఇవ్వండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మహిళల మీద ఎంత మంచి అభిప్రాయం ఉంది అన్నాడంటే, మొన్న ఆయన మీటింగ్ లోన ఒక ఆఫర్ ఇస్తున్నారు. 3 పిల్లల కంటే 30,000, 4 పిల్లల కంటే 40,000. ఏంటండి ఇది? అంటే మహిళల మీద మీకున్న గౌరవదా? మీకున్న ఆర్థిక స్తోమతను బట్టి మీరు 10 మంది పిల్లలైనా మీరు పెంచగలరు. అలాంటి మీరు ఒక కొడుకుని కంటారు, మీ కొడుకు ఒక కొడుకుని కంటాడు. కానీ మధ్యతరగతి వాళ్ళు, లేకపోతే పేదరికంలో ఉన్నవాళ్ళు, దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం మీరిచ్చే 30,000కి 40,000కి 3-4 పిల్లలు కనాలా? ఇదేనా మీరు ఆ మహిళలకి చెప్పే మాట? ముందు అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్లని, లేకపోతే 1,50,00,000 మీ సభ్యత్వం అంటున్నారే, వాళ్ళందరి చేత ముందు యాక్టివిటీ రాయించండి.
మేము ఎంతమంది పిల్లలు అయితే అంతమంది పిల్లల్ని కంటామని మీరు రాయించండి. బాగుంది. మీరు రాయించిన తర్వాత మీరు చెప్పండి. ఫైనల్ గా ఇదే మీరు చెప్పేది. ఫైనల్ గా తల్లికి వందనం పథకం మేడం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాము తల్లికి వందనం పథకం కింద అనేటువంటిది సూపర్ 6 సూపర్ హిట్ అని. సార్ ఈ రోజు మీరు లెక్కల ప్రకారం తీయండి సార్. ఆంధ్ర రాష్ట్రంలోన జగన్మోహన్ రెడ్డి గారు 2024 మార్చి నెలలోన ఆయన అయిపోయింది కదా, అంతవరకు ఎన్ని లక్షల మంది పిల్లలకి అమ్మఒడి వెళ్ళేది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో 2026 ఈ రోజు మనకి మే 29 ఈ రోజు తీయండి, ఎంతమంది పిల్లలకి అమ్మఒడి వెళ్తుంది, ఎన్ని లక్షల కోత పెట్టారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్న వీళ్ళు ఈ రోజు 20 లక్షల పైబడి కోత పెట్టారు. ఎందుకు పెట్టారు? సో మరి దీన్ని మీ కార్యాచరణ ఏంటంటారు? ఇప్పుడు ఈ వీళ్ళ కార్యాచరణ ఏం లేదండి, వీళ్ళది దగా మోసము. ఏ పొద్దు వీళ్ళ సంపాదన వీళ్ళ నాయకుల సంపాదన తప్పితే ఆ అమరావతి అన్న ఒక భ్రమరావతిలోన మోసము దగా తప్పితే ఈ రాష్ట్రంలో ఇంకేమి లేదండి. ఇది ఒక మధ్య ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఒక దగా ఆంధ్రప్రదేశ్ లాగా, ఒక నేర ఆంధ్రప్రదేశ్ లాగా రోజు రోజుకి తయారు చేస్తున్నారే తప్పితే గాని దీన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఇది ఎక్కడ లేదండి ఆంధ్రప్రదేశ్ లోనే, ఈ రోజు లేదు, ఈ రోజు ఆ పరిస్థితి లేనే లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తున్నామండి 99 టీవీ.